ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీని నాణ్యమైన పరిష్కారం అందివ్వాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కరపలో బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం. జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. హైదరాబాద్లో మీడియాపై దాడి అమానుష్యం. తీవ్రంగా ఖండించిన జర్నలిస్టులు. APWG ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన పాత్రికేయులు. కాకినాడ రోడ్ల మండలం అభివృద్ధికి చర్యలు. ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ట్రైనింగ్ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పేడి NVV సత్యనారాయణ, జిల్లా పరిషత్ CEO VVS లక్ష్మణరావు, GGH అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీధర్, CPO త్రినాథ్ రావు, ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు తమ అర్జీల ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని కరప గ్రామంలో రాజస్థాన్ కు చెందిన బాలిక కిడ్నాప్ వ్యవహారం సుఖాంతంగా ముగిసింది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు CI ఆధ్వర్యంలో వేగంగా స్పందించి గాలింపు చేపట్టి బాలికను కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ శనివారం గుర్తించి బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో బాలిక తల్లిదండ్రులు, బంధువులతో కలిసి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఎస్పీ బిందు మాధవ్ను కలిసి తమ పాపను క్షేమంగా తమకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 14 సంవత్సరాల పాప మిస్ అయిన కేసులో మీడియా వాళ్ళు చూపించిన చొరవ వల్ల, ఎస్పీ గారి యొక్క ప్రోద్బలం వల్ల, మన కలెక్టర్ గారు కూడా ఆయన నిర్వీక్షణం చేయడం జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన యొక్క దీన్ని ఉపయోగించుకొని ఆయన ఎస్పీ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో వితిన్ 48 అవర్స్ ఆ అమ్మాయి కేసుని క్లోజ్ చేయడం, ఎస్పీ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మా మార్వాడి సమాజ్ మొత్తం అందరూ ఈ ఎస్పీ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి ఇలాంటి కేసుకి ఆయన ముందుండి నడిపించి వితిన్ 48 అవర్స్ ఛేదించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మా కాకినాడ మార్వాడి సమాజ్ అందరూ ఆయనకి రుణపడి ఉంటామని మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం సార్. कलेक्टर साहब ने और SP साहब ने
ఇది ఎస్ఐ గారిని అందులో పులిస్ వాడిని అందరూ బోత్ ధన్యవాద్. మా అమ్మాయి సేఫ్టీకి వచ్చింది. 48 గంటల్లో చేసి మొత్తం హెల్ప్ చేసి మా అమ్మాయిని తీసుకొచ్చారు. మాకు ఎలా ఇచ్చేసారు అమ్మాయిని హ్యాపీ. అందులో పోలీసు వాడిని అందరూ బోత్ ధన్యవాద్. కలెక్టర్ గారికి ఇతర పోలీసు వాళ్ళ టీం వాళ్ళందరికీ 2 చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్తూ మా అమ్మాయిని 48 అవర్స్లో తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన డిప్యూటీ సీఎం గారికి, ఇతర మా మార్వాడి సంఘం అంబికా ప్రత్న భవన్ తరపుని కాకినాడ తరపున అందరూ మేము మార్వాడికి మాకు హెల్ప్ చేసిన అందరికీ 2 చేతులు పెట్టి దండం పెట్టి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా మార్వాడి తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్లో మహా న్యూస్ ఛానల్పై జరిగిన దాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షుడు అంజిబాబు ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రసారం చేసిన వార్తపై మహా న్యూస్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే లీగల్గా చర్యలు తీసుకునే అవకాశం ఉందని, భౌతిక దాడులు చేయకూడదని సూచించారు. దాడులకు పాల్పడ్డ వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సాంబశివరావు, దుర్రాని, ఎస్ఎస్ఎన్ రెడ్డి, శ్రీధర్, సురేష్, ధర్మరాజు, యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వ్యవస్థలపైన దాడి జరుగుతుందంటే ఎక్కడికి పోతున్నామో మనం తెలుసుకోవాలి. వాస్తవంగా ఈరోజు మహాన్యూస్ మీద జరిగింది, గతంలో ఆంధ్రజ్యోతి మీద జరిగింది, సాక్షి కార్యాలయం మీద జరిగింది. ఇలాగ పత్రికా కార్యాలయాలు కానీ ఛానల్ కార్యాలపైన దాడులు జరుగుతూ పోతే మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేకపోతే ఎక్కడైనా పోతున్నామని ఆలోచించాలి. అలాగే వార్తలు రాసే విధానంలో కూడా మనలో కూడా మార్పు రావాలేమో. ఎందుకంటే దాడి చేసే వ్యవస్థ ఏకంగా ప్రధాన కార్యాలయం దాకా వెళ్తుందంటే మనం కూడా మారాలేమో. అంటే ఎక్కడ మార్పు ఎక్కడికి రావాలి. ఎందుకంటే మనం చూపిస్తున్న వార్తల్లో తప్పుందా లేకపోతే అవతల అర్థం చేసుకునే వ్యక్తుల మీద ఉంటుందా, ఇదంతా కూలంకుషంగా చర్చ జరగాలి. ముఖ్యంగా మన ఐక్యత పెరిగితే తప్పించి, అంటే జర్నలిస్టుల ఐక్యత పెరిగి తప్పించి ఇటువంటి దాడులను కానీ సంఘటనలు కానీ మనం ఖండించలేము. జర్నలిస్టుల ఐక్యత పెరగాలని కోరుకుంటూ ఈ భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరిగితే మాత్రం సహించేది లేదంటూ ఏపీడబ్ల్యూ తరపున హెచ్చరిస్తున్నాం. ఎవరికి గాయాలు అవ్వలేదు. అంటే ఇటువంటి మీడియాపై దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఖండన వార్త ఇచ్చి మళ్ళీ ప్లే చేయించుకోవాలి తప్ప ఇలాగా భౌతిక దాడులు దిగడం అనేది కరెక్ట్ కాదు. తక్షణం ఈ దాడి చేసిన వ్యక్తులను పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఆలోచించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే ప్రధానంగా చూసుకుంటే కనుక వార్తలను ప్రచారం చేశారనే వంకతోటి మహా న్యూస్ కార్యాలయంపై దాడులు తెగబడ్డమే కాకుండా మహా న్యూస్ ఎండీని సైతం ఫోన్లో బెదిరించడం, దానికి చేసిన దాడులు ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పి ధైర్యంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం అనేది కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖండించదగ్గ విషయం. తక్షణ దోషులను శిక్షించాలని ఏపీడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా తరఫున వార్త మీకు తప్పుగా అనిపిస్తే మీరు రిజైండర్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు లోపల నుంచి. దాడులు చేస్తున్నప్పుడు రజిత ఎవరైతే ఉన్నారో ఆవిడ లోపల ఉండి తమ్ముడు లోపల మాట్లాడుకుందాం. ఇలాంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు మీరు ఎందుకు దాడులు చేయాల్సి వస్తుంది? ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. అది ఏ సంస్థను కాదు, మీడియాకి సంబంధించి ఎవరి మీద దాడి చేసినా ప్రతి దాడులు చేయాల్సి వస్తుందని ఏపీయూడబ్ల్యూజే కాకినాడ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం చేస్తున్నారు. రిపోర్టర్లు ఎవరు చేతులు కట్టు కూర్చోలేదు. మీరు దాడి చేసి అంతకు మించి రెట్టింపు దాడి చేసే శక్తి, సామర్థ్యం, సంఖ్య మాలో ఉంది. దయచేసి జరిగిన దాడికి బేషరతుగా క్షమాపణ చెప్పండి. మీడియాలో తప్పుడు వార్తలు వస్తే మా మీద కేసులు పెట్టుకోండి, లేదంటే రిజెండర్లు అవ్వండి. మీరు ఏదైనా చేసే అధికారం ఉంది, దాడులు చేసే అధికారం లేదని చెప్తూ 12 ఏళ్ల పాటు మేము ఉద్యమం చేస్తాం, రక్తం చుట్టూ కానివ్వడం చేస్తున్న టీఆర్ఎస్ ఈరోజు సులుగోడలో చేస్తున్న జర్నలిస్టుల ఐక్యత మరోసారి. నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. స్థానిక 50వ డివిజన్ లలిత నగర్ కాలనీలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రగతిపూర్వక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామాలకు ఉపాధి హామీ పథకం, 15వ ఆర్థిక సంఘం, స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల అవుతూ ఉండడంతో పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధికి నిధుల కొరత ఉన్నందున అనుకున్న మేర అభివృద్ధి జరగడం లేదని అన్నారు. త్వరలోనే లలితానగర్ కాలనీలో రోడ్లు, డ్రైన్లు, పార్కు అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే నానాజీ హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీని కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె శ్రీరామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తుమ్మల పద్మ, తాటికాయల వీరబాబు, అడబాల సత్యనారాయణ, మనోజ్ కుమార్, వెంకటరత్నం, మురళీ మనోహర్, టివి రమణమూర్తి, సురేష్ బాబు, కృష్ణ చౌదరి, సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో మీ దగ్గరికి వచ్చాను. అనారోగ్యంగా ఉన్నవాడిని కూడా ధైర్యం చెప్పి మీరు అందరూ ముందుకు పంపించారు. ఎందుకంటే పట్టుకొని 2 నెలలు అవ్వలేదు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కానీ ఎలక్షన్లు అయితే మంచిగా వచ్చాయి. తప్పని పరిస్థితుల్లో తిరిగాను. అలా ఆ తర్వాత 3-4 నెలల ఇంచుమించుగా నాకు హెల్త్ ఇష్యూస్ తోటి చాలా కొంతకాలం గడిచిపోయింది. కానీ తర్వాత డెవలప్మెంట్ మీద దృష్టి సారించడం జరిగింది. అయితే కాన్స్టిట్యున్సీ అంతా చేయగలిగాను. కానీ కాకినాడ సంబంధించినటువంటి ఈ 7-8 వార్డులో అనుకున్న స్థాయిలో, కానీ అనుకున్న స్థాయే కాదు, ఒక రూపాయి కూడా వెచ్చించలేదు. తాగునీరు సమస్యలు తప్ప ఇంకో దేనికి కూడా రూపాయి వెచ్చించలేని పరిస్థితి. ఎందుకంటే కారణం స్మార్ట్ సిటీ పేరిట దీని మీద ముందుగానే గత ప్రభుత్వం చాలా నిధులు వాడేది జరిగింది. ఇప్పుడు వేళ కూడా నిజంగా కూడా ఒక కాంట్రాక్టర్ ఇస్తే టెండర్ వేసే వాళ్ళు కూడా లేరు ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే పాత బిల్లులు ఎవరికి పాత బిల్లులు ఏ కాంట్రాక్టర్ కూడా బిల్లులు ఇవ్వనటువంటి పరిస్థితి. అట్లాగని టెండర్ వెళ్ళడానికి కూడా ఈ సకాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల 15 ఫైనాన్స్ నిధులు దేశం అంతా వస్తున్నాయి కానీ మనకు రావట్లేదు. నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ నాయకులకు పేరాబత్తుల రాజశేఖర్ అఖండ విజయం నిలవెత్తు నిదర్శనమని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు. శ్రీనగర్లో ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణం, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధుల ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల అధ్యక్షుడు నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షతన ఇటీవల శాసనమండలి సభ్యులుగా విజయం సాధించిన పేరాబత్తుల రాజశేఖర్ ఘనమైన పౌర సన్మాన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు, విద్యా సంఘాల నాయకులు, రాజకీయ నేతలు రాజశేఖర్ నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ను ప్రశంసిస్తూ పేరాబత్తుల రాజశేఖర్ను ప్రజా జీవితంలో ఆదర్శంగా కొనియాడారు. సభాధ్యక్షులుగా మాట్లాడిన నల్లమిల్లి శేషారెడ్డి, రాజశేఖర్ అంకిత భావం, విశ్వసనీయతే ఆయన్ను విజయ పదంలోకి నడిపించాయని అన్నారు. ఇది ప్రతి విద్యావేత్తకు గర్వకారణమని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, నిజాయితీతో నిండి ఉన్న నాయకులకు ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. రాజశేఖర్ విజయం నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. బీజేపీ కాకినాడ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, రాజశేఖర్లో ఉన్న సమగ్రత, సమర్థత వల్లనే విజయం సాధ్యమైందని కొనియాడారు. ఆదిత్య యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ఎన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, నైతిక విలువలతో కూడిన రాజకీయ జీవితం ఎప్పుడూ ప్రజల మధ్యలో నిలుస్తుందని, రాజశేఖర్ ఆ మార్గంలో సాగుతున్నారని అన్నారు. ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల డైరెక్టర్ ఎన్ సుగుణారెడ్డి మాట్లాడుతూ, రాజశేఖర్ సమన్యాయంగా అందరితో ముందుకెళ్లాలని తపన కలిగి ఉండడమే ఆయన ప్రజాదరణకు కారణమని అన్నారు. సన్మాన గ్రహీత ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తన ప్రసంగంలో ఇంత ప్రేమతో, ఆత్మీయతతో పిలిచి సత్కరించిన ఆదిత్య విద్యా సంస్థల అధినేతలకు, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులకు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నేతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఘనత నాకు కాకుండా మీ అందరి ఆశీర్వాదానికి ఫలితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మండలం విద్యాశాఖ అధికారి చెవ్వూరి రవి, డిగ్రీ మరియు పీజీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడు హబీబ్ భాషా, స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు మతుకుమిల్లి శ్రీ విజయ్, ఎఫిలియేటెడ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీల అధ్యక్షుడు ఘంటసాల బ్రహ్మాజీ, తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఏ సూర్యనారాయణ, వొకేషనల్ జూనియర్ కాలేజ్ రాష్ట్ర అధ్యక్షుడు డి శాంతికుమార్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడు పలివెల వెంకటరమణ, పిఆర్టీయూ చింతాడ ప్రదీప్ కుమార్, ఎస్టీయూ అధ్యక్షుడు లంకలపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చలపతి, శాసనమండలి ఎన్నికల కోఆర్డినేటర్ తిలకబాబు, చిన్న మాస్టర్ యంగ్ మైండ్స్ అధ్యక్షుడు వాకాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి విశేషంగా కృషి చేసిన వాకాడ చిన్నాని, నల్లమిల్లి శేషారెడ్డి, పేరాబత్తుల రాజశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని విద్యావేత్తల ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. నైతిక విలువలతో కూడిన నాయకత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఈ సభ మరోసారి నిరూపించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తరపున పోటీ చేసి మన రాజశేఖరం గారు ఇందాక చెప్పినట్లుగా అద్భుతమైన మెజార్టీతో 77,401 ఓట్లు సాధించి 62% ఓటు శాతాన్ని సాధించిన ఘనత బహుశా ఇంతవరకు లేదనుకుంటా. అటువంటి విజయాన్ని సాధించాడు అంటే మిత్రుడు తప్పనిసరిగా
ఆయన శాసన మండలిలో ఏ విషయం మీద అనర్గళంగా చర్చించగలడు, అనర్గళంగా మాట్లాడగలడు. ఒకవేళ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లు కనుక శాసనసభలో కనుక పాస్ అయితే అవసరం దానికి వ్యతిరేకంగా శక్తి కూడా ఉంటుంది అనే ఆలోచనతోటి. అంతకంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా విద్యా విధానం అభివృద్ధి మారాలి. విద్య అభివృద్ధి చెందితే, టెక్నాలజీని ఉపయోగించుకుంటే, మనందరికీ తెలుసు ఆనాడు రాజీవ్ గాంధీ గారు కనుక ఈ కంప్యూటర్ విధానాన్ని కనుక ఉపయోగించకపోతే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐటీని ప్రవేశపెట్టి ఉండకపోతే, ఈనాడు మన గ్రామాలలో మన ఇళ్లలో ప్రతి ఒక్క వ్యక్తి అమెరికాలో ఉన్నాడు. ఒక ఊరికి 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మంది కాదు, అనేక వేల మంది ఇవాళ అమెరికాలో ఉన్నారంటే తప్పనిసరిగా ఆనాడు బాబు గారి యొక్క ముందు చూపు మాత్రమే దీనికి కారణం అని చెప్పడానికి ఏ పార్టీ కూడా దానికి సందేహించదు. ఆయన మద్దతుతో మరి కేంద్ర సహకారం మోడీ గారితో ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని కాంక్షించే ప్రతి పౌరులు కూడా మద్దతు తెలియజేశారు. నా విజయానికి సహకరించిన అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా వేదిక మీద ఉన్న ఉపాధ్యాయ సంఘాల మిత్రులు ఉన్నారు. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మా ఎంఈఓ గారు, పేరు పేరున, అలాగే బీజేపీ అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారు, ఇప్పుడే తుమ్మల బాబు గారు కూడా అత్యవసరమైన వేరే పని మీద వెళ్ళారు. వారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మనం కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అలాగే నానాజీ గారు, నా సహచర ఎమ్మెల్సీ వేపాడి చిరంజీవి గారు కూడా రావాలి. శేషారెడ్డి గారు ప్రత్యేకంగా వారిని కూడా ఆహ్వానించారు. అనుకోని పరిస్థితులు నాకు కూడా ఈరోజు విజయవాడలో మీటింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన మీటింగ్ పెడతాం వల్ల వారు అందుబాటులో లేరు. నేను మరి నా సన్మానం నా గురించి ఏర్పాటు చేసిన మీటింగ్ కాబట్టి నేను తప్పనిసరిగా హాజరవ్వటం జరిగింది. మరి చాలామంది చాలా విషయాలు చెప్పారు నా గురించి. నేను స్థానిక సంస్థల్లోనూ చిన్న చిన్న పదవులు చేసాం. చట్టసభల్లోకి వెళ్ళడం అనేది ప్రతి వ్యక్తి యొక్క ఒక ఆశయం. అది చాలా గౌరవం, చాలా కష్టమైన పని కూడా చట్టసభల్లో వెళ్ళడం అనేది. అందున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నెగ్గడం అనేది చాలా కష్టం. అలాంటిది నిజంగానే ఇండియాలోనే హిస్టరీ, ఇది ఒక రికార్డు. ఇంత అత్యధిక మెజారిటీ మరి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రభుత్వంలో మరి మనం ఉన్నాం కాబట్టి ప్రభుత్వం గురించి 2 విషయాలు చెప్పాలి మీ అందరికీ. ఇందాక చెప్పినట్టు వ్యాఖ్యాత సోదరుడు చెప్పినట్టు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదు. పదవి వచ్చిన వెంటనే ఇంకా నా అంతటి మనగాడు లేడేమో అనేటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో చాలామందిని చూస్తుంటారు. కాకపోతే ఎంత ఎత్తి ఎదిగినా ఒదిగి ఉండేటువంటి సోదరు సమానుడు రాజశేఖరం గారు మరింత రాజకీయాల్లో ఉన్నత స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇందాక వ్యాఖ్యాత చెప్పినట్టు వారు మండల స్థాయి లీడర్గా ఉన్నప్పుడు కానీ, జడ్పీ స్థాయి లీడర్గా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఒకటే ఆలోచనలో ఉండి మరి అందరినీ అన్ని పార్టీల్లో నాయకులు కానీ సామాన్యమైనటువంటి వ్యక్తులు కానీ ఒకే గౌరవం ఇచ్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రాజశేఖరం గారిని ఇంత ఘనంగా సత్కరిస్తున్నట్టుకు మరొక్కసారి గౌరవ మాజీ మండలి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు శేషారెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఈ వేదిక ద్వారా ఏంటంటే వారి పిల్లలు డైమండ్స్ కంటే ప్లాటినం కంటే డైమండ్ ఎక్కువ అనుకుంటా. ఎందుకంటే వారిద్దరూ కూడా అంత అద్భుతమైనటువంటి పర్సన్స్ శేషారెడ్డి గారికి అందొచ్చారు.
సతీష్ రెడ్డి గారు కానీ దీపక్ గారు కానీ వారి సతీమణులతో సహా. ఇప్పుడు ఇవాళ రాజశేఖర్ గారికి పేరాపతుల రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ గారికి సమాన కార్యక్రమం. యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర్ గారు అంటే ఆయన ఎమ్మెల్సీ అని మనం ఫోర్సెస్ చెప్పాలి, కానీ ఆయన అలా అనుకోవట్లేదు. కామన్ మ్యాన్, మనతో పాటు సమానంగా తిరుగుతున్నారు, మనతో పాటు సమానంగా మాట్లాడుతున్నారు. ఆయన మైండ్లో కూడా థాట్ లేదు. చాలా రేర్ పీపుల్ ఉంటుందని చెప్పేసి మా మిత్రులు బాబుగా చెప్పారు ఇందాక. జనసేన జిల్లా అధ్యక్షులు మరియు డీసీపీ చైర్మన్ గారు అయినటువంటి బాబు గారు వారి కోసం చాలా విపులంగా, మా మిత్రులు వారు చాలా విపులంగా తెలియజేశారు. ఇప్పుడు యాక్చువల్గా రాజశేఖర్ గారిని సన్మానిస్తున్నారంటే మనందరినీ సన్మానిస్తున్నట్టు. ఎందుకంటే మనందరం అన్ని ఎమ్మెల్సీలు చేసాం. అంటే మన రాజశేఖర్ గారు ఏం చేస్తున్నారంటే వారు ఒక్కరినే సన్మానం చేస్తున్నారు మనం అనుకుంటున్నాం, అది పొరపాటు. యాక్చువల్లీ మనందరికీ సన్మానం చేస్తున్నారు రాజశేఖర్ గారి రూపంలో. అది మనందరం గ్రహించాలి. అదేవిధంగా 62,000 ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ఓట్స్ వచ్చాయని చెప్పారు. 62,000 చిల్లర ఏదో ఓట్లు వచ్చాయన్న మెజారిటీ. నేను కరెక్ట్గా ఫాలో అవ్వలేదు మెజారిటీ. ఒక చిన్న నిర్ణయం ఒక పెను మార్పుకి దారి తీస్తుంది. అదే మనం గత ఎన్నికల్లో మనం చూసాం. ఆ చిన్న నిర్ణయం తీసుకునేటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఒక మనిషి అంటే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంలో గత ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్నది ఏంటంటే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఒక పెను బోతుల్లో మారి ప్రైవేట్ విద్యా సంస్థలందరూ ఏకతాటి మీద వచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వానికి మేము బలపరుచుకునేటువంటి ఈ రోజున మేము నగ్గించుకున్నాం. అత్యంత మెజార్టీతో అన్ని స్థానాలను కూడా వచ్చాయంటే కేవలం అది ప్రైవేట్ విద్యా సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు సంఘాలు అందరూ కూడా ఏకతాటి మీద నిలబడి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మేము నగ్గించుకోవడం జరిగింది. అలాగే రాజశేఖర్ గారి విషయంలో కూడా నేను రాజకీయ పరంగా ఏ వేదిక మీదకి రానని చెప్పి చాలా 10 ఏళ్ల క్రితం నుంచి నేను ఆగిపోయినటువంటి వ్యక్తిని కేవలం రాజశేఖర్ గారి గురించి మేము ఒక ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అందరూ కూడా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా రాజశేఖర్ గారికి చేయాలి. ఆయన కూడా ఆ మాట గౌరవించి అంటే చెప్పాలి మీ అందరూ కూడా. ఆ రోజు లోకేష్ గారితో మాకు సమస్యలు ఉన్నాయి అని అంటే ఇమీడియట్గా ఒక రోజంతా లోకేష్ గారి టైం బ్లాక్ చేసి ప్రతి అసోసియేషన్ తోటి కూడా చాలా కూలంకుషంగా డిస్కస్ చేసేటువంటి అవకాశం రాజశేఖర్ గారికి. అధికారులు వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వ విద్యాక్షేత్రంలో పనిచేస్తున్న మాకే అనుకున్నాను. ఆయన చెప్తా ఉంటే ప్రైవేట్ విద్యాక్షేత్రంలో కూడా అదే జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఏదైనా మనకి మనిషికి 2 కళ్ళు ఉన్నట్టుగా వ్యవస్థను నడపాలంటే ప్రభుత్వ విద్యాక్షేత్రంతో పాటు ప్రైవేట్ విద్యాక్షేత్రంలో కూడా అంతే బాధ్యత ఉంది. రెండింటి యొక్క గోల్ ఏంటంటే ఉన్నతమైనటువంటి పౌరుల్ని తీర్చిదిద్ది సమాజానికి అందించడం. ఇంకా శేషారెడ్డి గారికి మాట్లాడుతూ ఎప్పుడో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక వ్యవస్థలో మార్పు రావాలంటే ఒక చక్రం కనిపెట్టిన తర్వాతే మొట్టమొదటి మార్పు అనేది వచ్చింది. చక్రం కనిపెట్టిన తర్వాతే ప్రగతి అనేది మొదలైంది. అలాగే భవిష్యత్ తరాలకు ఏ అవసరాన్ని గుర్తించి దాన్ని ముందు విద్యలో ప్రవేశపెట్టి విద్యార్థులు తయారు చేస్తే అది సమాజానికి రేపొద్దున ఉపయోగపడే విధంగా తయారవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినా, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, అంతకంటే మనం ఊహించినటువంటి ఎన్నో మార్పులు రావాలంటే మనం విద్యాక్షేత్రంలో పునాది వేసి వాళ్ళు తయారు చేయడమే విద్యా సంస్థల యొక్క లక్ష్యం. పీఠాపురం మండలం బి కొత్తూరు గ్రామానికి చెందిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతికి పాల్పడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బి కొత్తూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బి కొత్తూరు గ్రామస్తులు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతికి పాల్పడడంతో గతంలో ఒకసారి సస్పెండ్ అయ్యాడని, 2023-24 సంవత్సరంలో సోషల్ ఆడిట్ రిపోర్టులో కూడా అవినీతి ఆరోపణలు నిరూపణ అయిందని, ఈ నెల 13వ తేదీన ఏపీడీ వచ్చి గ్రామసభ పెట్టి ఉపాధి హామీ కూలీల సమక్షంలో విచారణ జరుపుగా తాము చేసిన ఆరోపణలు రుజువయ్యాయని వివరించారు. అవినీతిపరుడైన ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. లేని పక్షంలో గ్రామస్తులంతా తాడుపల్లికి వెళ్లి సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందిస్తామని వారు చెప్పారు. ఈ ధర్నా అనంతరం కలెక్టర్ను గ్రామస్తులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి కొత్తూరు కూటమి పార్టీల నాయకులు దుడ్డు రాంబాబు, దుడ్డు నాగబాబు, అనసూరి సత్యబాబు, శ్రీపతి సుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. విషయాలన్నీ మరి దొంగ పిడి గారికి మేము చేరవేశాం. అలాగే మరి మా పిఠాపు నియోజకవర్గం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయాలన్నీ చేరవేశామండి. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. జరగకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు
ప్రలోభపెట్టి వాళ్ళు మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులో యథావిధిగా వేసుకోవాలని చూస్తున్నారు. దానికోసం ఏంటి మేము కలెక్టర్ గారికి వినతి ఇవ్వడానికి వచ్చాం. ఈ కలెక్టర్ గారు కూడా మాకు న్యాయం చేయకపోతే రేపు సోమవారం నాడు మా బీ కొత్తూరు గ్రామం నుండి 2 బస్సుల మీద 200 మంది మరి మంగళగిరి వెళ్ళి గౌరవ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని దర్యాప్తు చేసి మరి సమగ్ర దర్యాప్తు చేసి మా పిఠాపురం బీ కొత్తూరు ఉపాధి హామీ పని చేసే ఉపాధి కూలీలకు అందరికీ న్యాయం చేసి వారిని సస్పెండ్ చేసి కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ని మరి మాకు బీ కొత్తూరు గ్రామానికి వేయవలసిందిగా మరి ప్రజలందరూ వచ్చారండి ఇక్కడికి. అలాగే గ్రామ నాయకులందరూ వచ్చారు. అలాగే కలెక్టర్ గారికి కూడా వినతిస్తున్నామండి. ఈ వినతిని సమగ్ర దర్యాప్తు చేసి మాకు మంచి చేయవలసింది కోరుచున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులు కూడా జిల్లాలో యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో దశాబ్ద కాలం నుంచి రజకులు తరతరాలుగా వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ స్థలాన్ని పరిరక్షించి రజక స్థలం పేరుతో పట్టాలు మంజూరు చేసి అక్కడ దోబీఘాట్ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారులు సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో రజకులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్కు వస్తున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రజకుల ధర్నాను పరిశీలించి అక్కడ ఆగి రజక సంఘం సభ్యుల నుండి వినతిపత్రం స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యపై పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ రజక సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి లోవరాజు, పాకలపాటి లక్ష్మి, పాలుపు రమణ, సీతా, లక్ష్మీదుర్గ, దివ్య నూకరత్నం, అప్పారావు, ఘనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆ పక్కనే కొంతమంది ఇల్లు కట్టుకొని కొంతమంది స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడమే కాకుండా ఇప్పుడు ఆ స్థలంలో వృత్తి చేస్తున్న స్థలంలో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫంక్షన్ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా మేము ఇక్కడే ఫంక్షన్ చేసుకుంటాం, మీరు ఫంక్షన్ చేసుకున్నప్పుడు మీరు వృత్తి చేయడానికి లేదు అని మొండిగా చెప్తూ ఉంటే దీని మీద పిఠాపురం ఆడా పీడీ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాం. మేము ఏం చెప్పారంటే పీడీ గారు ఎంఆర్ఓతో మాట్లాడి వీళ్ళు ఎప్పటి నుంచో వృత్తి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మధ్యలో ఎందుకు వస్తున్నారో తెలుసుకొని ఆ విషయాన్ని మీరు సర్వే చేసి వాళ్ళకి ఏమైనా రైట్ లేకపోతే వీళ్ళకి కొంచెమని ఆవిడ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎంఆర్ఓ కనీసం పెట్టి దాని మీద ఏమీ మాట్లాడలేదు. కాబట్టి మా కోరిక ఏంటంటే కలెక్టర్ గారు దీని మీద సర్వే చేయించి పట్టా ఇచ్చి మరి డోబీఘాట్ కట్టి బోరు కొట్టి టైలర్ చేయించి సేపు పుట్టు రక్షణ కల్పించాలని తర్వాత మీకు శుభ్రం చేసేస్తాము అలాగని అంటున్నారండి. మాకు ఆ రోజు పెళ్ళిళ్ళు అయిన రోజు మాకు కూడా రేపు రావాలి. రేపు రావాలంటే ఆ రోజు మానేమని అంటున్నారండి. మానేమంటే మాకు రేపు రావడానికి కుదరలేదు. అందుకనేసి వాళ్ళకి మాకు సమానం కాకుండా మాకు ప్రత్యేకంగా మా వృత్తి చేసుకోవడానికి మా తల మాకు కేటించి మాకు చేసి మాకు ఇవ్వాలండి. మాకు దోబీఘాట్లోని మేము అడిగిన అన్నీ మాకు సమర్పించాలి. కొన్ని నెలల క్రితం తమ ప్రాంతంలో అభివృద్ధి పనుల నిమిత్తం ₹1 కోటి నిధులు కేటాయించామని ప్రకటించి నేటి వరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టకపోవడంతో ఆంతర్యమేంటని పిఠాపురం పట్టణం అగ్రహారం ప్రాంత 1-30 వార్డుల ప్రజలు పిఠాపురం మున్సిపల్ అధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలో వారంతా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకు వినతిపత్రం అందజేశారు. అలాగే కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, వజ్రపు బాబీ, చింత అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 1-30 వాటికి ఈ రోజు 3 నెలలే సరే ఈ రోజు వరకు కూడా టెండర్లు ఎందుకు వెళ్ళలేదో మాకు అర్థం కాలేదు. ఆ విషయమే అడగడానికి వచ్చాం. కమిషనర్ గారు 15 తారీఖున టెండర్ పిలుస్తున్నారు. ఈ నెల 15 తారీఖు ఈ నెల 15 తారీఖుల టెండర్ పిలుస్తున్నారు. ఆయన చేయలేని పక్షాన్ని మేము భారీ జనాలతో వచ్చి ఇక్కడ కుటుంబాలతో పాటు వచ్చి ఇక్కడ వంట వార్పు ధర్నా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. మేము దయించి మరి కమిషనర్ గారు ఆపుతున్నారా, చైర్మన్ గారు ఆపుతున్నారు, లేదంటే రాజకీయవేత్తలు ఆపుతున్నారో మాకు అర్థం కాదు. అందరూ కూడా దయించి ఒకసారి చెప్తున్నాం, దళితపేటల అభివృద్ధిని మాత్రం ఆపొద్దని మరొకసారి మీకు విన్నపం చేసుకుంటున్నాం. మరి కమలే గురించి కూడా అడగడానికి కానీ ఈ రోజున మేము వచ్చాం. పూర్వం 30-40 సంవత్సరాల క్రితం అక్కడ కమలే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు
అక్కడ ఊరు చివరి ఉండేది అంతా కూడా, ఊరు స్టార్టింగ్ ఉండేది, ఊరు చివరి ఉండేది. ఈ రోజుని ఊరు మధ్యలో కమల రావడం మొదలైంది. దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారన్నారు. దాని గురించి అడగడం కొంచెం, అది మాత్రం ఓపెన్ చేస్తే మేము మాత్రం పేట తరపు అగ్రహారం తరపు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే దానివల్ల అనేకమైన జబ్బులు రావడానికి, పేటకి జబ్బులు రావడానికి ఆవిష్కారం ఉంది. దానివల్ల అది ఆయన కూడా స్పందించారు. వేరే స్థలం చూసి అక్కడ మారుతున్నారు. కాబట్టి కాలుష్యం లేకుండా పేట అభివృద్ధి గురించి చేయవలసిందా మీకు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనేది సర్వసాధారణమని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ షేక్ పీర్ అహ్మద్ దీక్షితులు పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలోని సమావేశ హాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వెలగ లక్ష్మీ నాగసాయి వరప్రసాద్ పదవీ విరమణ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్లు షేక్ పీర్ అహ్మద్ దీక్షితులు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా మాజీ డిప్యూటీ డైరెక్టర్ వీరబాబు, మాజీ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, గౌతమి గ్రంథాలయ కార్యదర్శి పి శ్రీదేవి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దోలం వెంకన్నబాబు, పద్మావతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థను అగ్రగామిగా నాగసాయి వరప్రసాద్ నిలిపారని ఆయన సేవలను కొనియాడారు. సన్మాన గ్రహీత నాగసాయి వరప్రసాద్ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో భాగంగా సిబ్బందిపై కోపగించుకోవడం జరిగిందే తప్ప తనకు ఉద్యోగులతో ఎటువంటి వ్యక్తిగత కోపం లేదని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు నాగసాయి వరప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కవి సన్మానాలు పెట్టుకుంటా ఉంటే ఇదే హాల్ మాకు ఇవ్వడం, వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు మాకు అందించేవారు. అట్లాగే గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా కవి సన్మానం చేస్తుంటే ఆయన అలాగే మన కిషోర్ గారు కూడా ఇద్దరు కలిసి వారి సిబ్బందితో కలిసి మాకు అన్ని విధాలుగా కూడా మాకు సహకారం అందించేవారు. ఇందాక అందరూ చెప్పినట్టుగానే సెక్రటరీ గారు అందరితో కూడా మనం మమేకమైపోయేవారు. ఆయన చూస్తున్నాడు. నేను చెప్పినట్టుగానే ఆ సీలింగ్ ఫ్యాన్ కింద ఇప్పేసి ఆయన రిపేర్ చేయడం. నేను అలాగే ఒక రోజు వచ్చి చూసాను, ఈ ఖాళీ స్థలంలో నాగేంద్ర గారేమో కంకరను, ఇసుక, సిమెంట్ కలుపుతున్నారు. ఈయన సెక్రటరీ గారు ప్రసాద్ గారు తాపీ పెట్టుకుని కూర్చుని తాపీ చేస్తున్నారు. నాకు చాలా సిగ్గేసింది. అదే చెప్పాలంటే, ఏంటి ప్రసాద్ గారు మీరు చేస్తున్నారు ఏంటి, నాగేంద్ర గారు మీరు అందరూ ఏంటిది, నేను పెడతాను, మనుషులు పెడతాను, నా దగ్గర ఉన్నారు, తాపీ వేస్తున్నా, నేను తీసుకొచ్చి పెడతాను, మీరు దయచేసి మానేయండి ఈ పని వద్దు అని చెప్పి సెక్రటరీ గారు నా మాట వెళ్ళలేదు. వద్దు, మా ఇంత తప్పేం లేదు, మా పని మేము చేసుకున్నాం చదివారు అని చెప్పేసి చెప్పిన అంత గొప్ప సహృదయత, అంత సింప్లిసిటీ ప్రసాద్ గారి దగ్గర చూశాను నేను. ఆయన మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవారు. ఏ కార్యక్రమం చేసుకుంటారా కానీ చేసుకోండి మీరు అని చెప్పి మాకు ఈ లైబ్రరీలో మాకు ఇవ్వడం జరిగింది. రకరకాల వ్యక్తులు, రకరకాల అభిప్రాయాలు, దాంట్లో మన స్టాఫ్ అందరూ మనమంతా ఒకటే, మన సంస్థలో పనిచేస్తున్నాం, మనం అందరం ఒకటే. కానీ అందరినీ సంతృప్తి పరచడం అనేది అది అసాధ్యం. అది విజయ్ కుమార్ గారి సీనియర్ అసిస్టెంట్ ఇందాక మనం చెప్పారు, ఇందాక కూడా. అది ఏంటంటే వ్యవస్థ నడుస్తూ ఉండాలి, సాఫీగా నడవడానికి చేస్తూ ఉండాలి. కాకపోతే ఒక ఆఫీసర్ హోదాలో బాధ్యత కాబట్టి ఒక సంస్థను నడిపేటప్పుడు ఈ ఒడిదుడుకులన్నీ చేసుకొని జాగ్రత్తగా ఈ సంస్థని నడపడంలో ఉన్న ఒడిదుడుకులను సాధించి దాంట్లో విజయం సాధించి విజయవంతంగా సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నందుకు
ప్రసాద్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి శేష జీవితం ఆనందమయంగా నడవాలని అనుకుంటున్నాను. ప్రతి మగవాడి వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. అందువల్ల వీరి విజయం వెనకాల వీరి సహధర్మచారిని పద్మావతి గారు విశేషమైన పాత్ర పోషించాలని అనుకుంటున్నాను. అదేవిధంగా అనేక మీటింగ్స్లను ఏర్పాటు చేసి అసలు ఈ లైబ్రరీ ఈ మీటింగ్ హాల్ గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరందరూ తెలుసు. అదేవిధంగా అనేక లైబ్రరీలలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మరియు మాకు కావాల్సిన వారి నుంచి ప్రతి విషయంలో అతను ఆలోచించి వేస్తూ అనేక సమస్యలను పరిష్కరించారు. అదేవిధంగా సిబ్బంది యొక్క ప్రతి ఫైల్ను సకాలంలో వాళ్ళకి పంపడం, పెన్షన్స్ ని సకాలంలో అందే విధంగా, శాలరీలు సకాలంగా అందించే విధంగా ప్రయత్నాలు చేసి గొప్ప వ్యక్తి. అందువల్ల అతని మీద ఏ విధమైన చిన్న మచ్చ లాంటి మచ్చ కూడా లేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వారి భావితీతంలో ఆదాయాలకు ఐశ్వర్యాలతో వెలగాలని ఆ మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ముఖ్యంగా వెంకట నా 010 కానీ సిపిఎస్ కానీ అట్లాగే ఇప్పుడు ఇదైంది కదా, మనం ఏం చేసాం వెంకట జిఏఎస్ కానీ జిఏఎస్ 1 year పట్టిందండి. 35 మందికి 2014 నుంచో 15 నుంచో 1 year పట్టింది. ఆ జిఎస్ 2 సార్లు వెనక దిక్కు పంపించారు ఆడిటోళ్ళు. అయినా కానీ మళ్ళీ చేసాం. ఏనాడు ఇసుకోకుండా చేశారు. ఈ సందర్భంగా సభాముఖంగా వారి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా వెంకట్ లేకపోతే ఈ పనులన్నీ అవే కాదు. ఆ క్రెడిట్ 90% అతనికే చెల్లుతుంది, 10% నాకు చెందుతుంది. మా ఆఫీస్ స్టాఫ్ కానీ వాళ్ళకి కానీ 90% చెందుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ వారు ఇక ముందు కూడా అలాగే చక్కగా పనిచేస్తూ వచ్చిన సెక్రటరీని సహకరించాలని. సెక్రటరీ అంటే ఏం లేదండి, నేను పోతే నా తాడి తలందనే వాడు వస్తాడు. పనులేం ఆగవు, జరుగుతూ ఉంటాయి. దాని గురించి కంగారేం లేదు. సంస్థ ముఖ్యం. సంస్థ సరిగా ఉంటే అన్ని సరిగా ఉంటాయని మనం చేస్తూ అర్జీల ద్వారా తెలిపిన సమస్యలన్నిటికీ పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ ఏ చైతన్యవర్షిని అర్జీదారులకు తెలియజేశారు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను ఆమె స్వీకరించారు. ఇందులో భాగంగా పిఠాపురం అగ్రహారం సమీపంలో గల ఇల్లింత్రాడా వైన్ షాప్ను ప్రారంభించారని, దీనివల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆ వైన్ షాప్ను అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ అగ్రహారం ప్రాంతానికి చెందిన వజ్రపు బాబి ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్కు అర్హత సాధించిన విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు సహకరించడం లేదని, తప్పనిసరిగా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాడాపీడి ఏ చైత్రవర్షిని మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ అంశాలపై 46 అర్జీలు అందాయని, వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని ఆమె అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మా యొక్క గృహాలు ఉన్నాయి, ఎదురుగుంట స్కూల్ ఉంది, అలాగే బైపాస్ రోడ్ ఆనుకుని కూడా ఈ యొక్క మన బ్రాందీ షాప్ ఉంది. అదే వీధిగా దాని తిన్నంగా రోడ్డు మార్గాన వెళ్తే ఇల్లులు ఉన్నాయి. అదే దారి మార్గాన కూడా 100 మీటర్ల దూరంలో కోర్టు కూడా ఉన్నది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మా యొక్క మనోభావం దెబ్బతీయకుండా ప్రభుత్వం వారు తక్షణమే చర్యలు తీసుకుని మా యొక్క ఆ విషయాన్ని ఎక్కడితోటి ఆపివేసి బ్రాందీ షాపుని నిలిపిదేయాలి చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్యం సేవించిన వారు సేవించిన తర్వాత వాళ్ళు వెళ్ళే నడవడిక ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడం వల్ల వీళ్ళు మద్యం మత్తులో వెళ్ళి ఒకవేళ జరగరానటువంటి చర్య ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోతాయని ఒకసారి గ్రహించాలి. అదేవిధంగా చాలామంది పేద పిల్లలందరూ కూడా కష్టపడి తల్లిదండ్రులు చదివించుకుంటున్నారు. ఈ యొక్క జనసంచారం జరిగే మార్గంలో ఇలాంటి బ్రాంచ్ షోలు పెట్టడం అసలు మంచి పద్ధతి కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశంగా మా యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఫీజు కట్టమని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే కాకుండా
ఒకవేళ 12C ద్వారా స్వీట్ ద్వారా మీరు ఒకవేళ జాయిన్ అయితే కనుక మీకు సెక్షన్లు వేరేగా బుక్స్ కూడా వేరేగా ఇచ్చి ప్రత్యేకంగా మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది. అందరితో కలిపి మాత్రము మీకు చదువు మేము చెప్పము. సపరేట్ టీచర్లు కూడా మేము తీసుకొని వాళ్ళకి అలర్ట్ చేస్తామనే విషయాన్ని మా మీద సమస్య తీసుకొస్తూ ఉన్నారు. పిల్లల్ని జాయిన్ చేసుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి మా పిల్లల్ని మరి 12C ద్వారా వచ్చినటువంటి ఆ సీట్లని వినియోగించుకోవడానికి తగిన న్యాయం జరిగించవలసిందిగా ప్రభుత్వాన్ని మరి నమస్కరించి ప్రాధేయపడుతూ అడుగుతూ ఉన్నాము. పేరెంట్ తరపున న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలలో యువ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ ఇన్ఛార్జ్ మరియు గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ, జనసేన పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి చౌడిశెట్టి చక్రధర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పంతం నానాజీ అభివృద్ధి చేస్తుంటే ఆయనకు తోడుగా కుమారుడు యువ నాయకుడు అయిన పంతం సందీప్ ఉన్నారని, ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం లాగే తిమ్మాపురం గ్రామంలో గల గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి బిస్కెట్లు, చాక్లెట్లు అందించి భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి ఎల్లవేళలా సాయం చేస్తూ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ముందుకు వెళుతున్న పంతం సందీప్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో తొలుతూగాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని, భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, గ్రామస్తులు, మాదరపు తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన పంతం మన పిటివైన నాయకులు ఈ పంతం నానాజీ గారు, ఎమ్మెల్యే గారు కుమార్ పంతం సందీప్ గారు ఇవాళ పుట్టినరోజు ఏదైనా శుభాకాంక్షలు. ఆయనకి శుభాకాంక్షలు చెప్తారు. ఇక్కడ ట్రైనింగ్ స్కూల్లో ప్రతి ఏటలాగే ప్రతి సంవత్సరంలాగే పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలాగా భోజనాలు ప్రతి సంవత్సరం ఏర్పాటు జరుగుతుంది. ఇట్లు అయిన నిన్ను నూరోళ్ళు పంత నాన్నగారు కుమారు సందీప్ గారు నిన్ను నూరోళ్ళు చేసుకోవాలని కోరుతున్నారు. మన తిమ్మాపురం గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని మన తిమ్మాపురం గ్రామంలో వెలిసినటువంటి గ్రీన్ ఫీల్డ్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఈయన ఇక్కడ ఇలాగే కేక్ కటింగ్, అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, అలాగే పిల్లలకి కూడా ఆహారం అందించి వారిని ఎంతగానో మరి ఈ పుట్టినరోజు అందరి పుట్టినరోజుకి కూడా ఇలాగే జరిపించి ఎంతో తోడ్పడుతున్నారు. అలాగే మన కాకినాడ రూరల్ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి పంతం నానాజీ గారికి కూడా తన తనయుడు ఉంటూ ఆయన కూడా మంచి అభివృద్ధి పథంలో మంచి పదవులు కూడా చేపట్టి మన రూరల్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధాన్యం బకాయిలు చెల్లించాలని ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్య బకాయి బిల్లులు చెల్లించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు మాట్లాడుతూ ధాన్యం బకాయిలు చెల్లించాలని, అన్నదాత సుఖీభవ డబ్బులు వేయాలని, నూతన కౌలు చట్టాన్ని తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కౌలు రైతులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త రుణాలు కాదు, ఇప్పుడు పండించినటువంటి పంటను అమ్ముకుంటే ఈరోజు బకాయి డబ్బులు ఇవ్వడం లేదు. రెండోది కలెక్టర్ గారు మొన్న రుణ ప్రణాళిక విడుదల చేశారు. ఈ జిల్లాలో 11,000 కోట్ల రూపాయలు పంట రుణ ప్రణాళిక అని ప్రకటించారు. ఈ జిల్లాలో 190% కౌలు వ్యవసాయం జరుగుతూ ఉంది. అంటే 190% కౌలు వ్యవసాయం జరుగుతుందంటే 11,000 కోట్ల రూపాయల్లో కనీసం 10,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు రుణాలు రావాలి. కానీ ప్రభుత్వం కలెక్టర్ గారు చెప్పిన లెక్కే గత సంవత్సరం 150 కోట్ల రూపాయలు మాత్రమే కౌలు రైతులకు రుణాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి కౌలు రైతులు ఏ రకమైన వ్యవసాయం చేస్తున్నారు, అప్పులు ఎక్కడ నుంచి చేస్తున్నారు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రభుత్వం దగ్గర నివేదిక ఉందని మేము అడుగుతా ఉన్నాం. కనీసం కౌలు రైతు పండిస్తూ ఉంటే అమ్ముకోవడానికి కౌలు రైతుకి పత్రం లేదు, కౌలు కార్డు లేదు. ఎంత చిత్రం అంటే ఈ రోజు రాష్ట్రంలో కౌలు చట్టం రద్దయింది. CCRC చట్టం 2011 రద్దయింది. కానీ ఈ రోజు కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఈ రోజుకి మాట్లేదు. పంటలు మొదలయ్యి నెల అయింది, కానీ ఈ రోజు కూడా ప్రభుత్వం కనీసం ఇదిగో మా పాలసీ అని చెప్పట్లేదు. అన్నదాత సుఖీభావం అని చెప్పారు, కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు. పొట్ట నిండుతుంది, కౌలు రైతుకి కడుపు నిండిపోయింది, పేపర్లో టీవీల్లో ప్రకటనలు చూస్తాయి. కానీ ఈ రోజుకి అన్నదాత సుఖీభావం కౌలు రైతుకి ఒక్కరికంటే ఒకరు కాదు, అసలు రైతుకే ఇవ్వలేదు. అందుకని వ్యవసాయాన్ని పండుగ చేయాలనుకుంటే గ్రాస్ రూట్ లో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు తెలుసుకోండి, రైతులకి కష్టాలు తీర్చండి, తక్షణం ధాన్యం బకాయిలు
వెంటనే విడుదల చేయండి, పంట రుణాలు విడుదల చేయండి అని చెప్పి మేము రోజు కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. తండ్రికి తగ్గ తనయుడు పంతం సందీప్ అని సందీప్ పుట్టినరోజు సందర్భంగా జనసేన రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో కేకును కట్ చేసి మిఠాయిలు పంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు గౌర శ్రీరాములు, మండల కార్యదర్శి గేదెల చిన్నారావు, మండల ప్రధాన కార్యదర్శి తోట వేణు, నాయకులు సంగాడి శ్రేణు, గేదెల రాజులు మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలతో కలిసి పనిచేసిన యువ నాయకుడు పంతం సందీప్ అని, నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడుగా ఆయనకు చేదోడు వాదుడుగా ఉంటూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ ముందుకు వెళుతున్న సందీప్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వారు తెలిపారు. ఎమ్మెల్యేగా పంతం నానాజీ గెలిచిన తర్వాత ఎన్ని రోజులు గ్రామాల్లో తిరుగుతారంటూ మాట్లాడిన వారికి సందీప్ ముందుండి ప్రతి గ్రామాన్ని చూసుకుంటూ అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రూరల్ మండలం కమిటీ తరపున సందీప్కు పుట్టినరోజు శుభాకాంక్షలు, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీని శ్రేణు, అద్దంకి వీరబాబు, తోట సతీష్, శివ, పోసిన రాజు, రెడ్డిపల్లి కిషోర్, మున్నా, భావశెట్టి వీరబాబు, సుందర్ సతీష్, పి యేసు, రేకడి రాము, లక్ష్మణ్, నందిపాటి నానాజీ, డి రాజు, కాసుబాబు, అంజుబాబు, సంగాడి రాజు, కోలాట రాజు తదితర నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులైన శ్రీ పంతం నానాజీ గారి తనయుడైన శ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి యువనాయకుడు మరి ఎన్నెన్నో పుట్టినరోజులు గౌరవప్రదంగా మంచి స్థాయిలో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలు రావాలని కోరుకుంటూ, ఉన్నత స్థాయి పదవులు రావాలని కోరుకుంటూ మరి పంతం నానాజీ సందీప్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో సత్యదంత వైద్యశాలలో కాకినాడ ఐడిఏ సభ్యుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, ఐడిఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ శ్రీవల్లి ఆధ్వర్యంలో సోషల్ మీడియా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడిఏ నాయకులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ శ్రీవల్లి నేటి సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యత, దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించారు. ఉపయోగాలు అలాగే దానివల్ల జరిగే అనర్థాలని కూడా మేము వివరించడం జరిగింది. ఈ సోషల్ మీడియా అంటే పూర్వం మనం టెలిఫోన్తో మొదలెట్టాం, దాని తర్వాత ఫ్యాక్స్ అని అట్లా ఇవన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా వచ్చినాయో రకరకాల యాప్స్ రావడం, దాని ద్వారా ఏంటంటే మనకి మొత్తం ప్రపంచం అంతా మన చేతుల్లోకి ఒక సెల్ ఫోన్ రూపంలో మన దగ్గర ఉండటం జరుగుతుంది. అలాగే మన ఈనాడు మనందరం కూడా విడిపోయిన స్నేహితులు, పాత మిత్రులు వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇవాళ సోషల్ మీడియా ద్వారా మనం కలవడం జరుగుతుంది. అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా మనకు తెలియని, లైక్ ఇప్పుడు ఏమైనా చదువుకోవాలన్నా విద్యార్థులకు కానీ ఇంటర్నెట్లో వీళ్ళందరూ కూడా తెలియని ఎన్నో విషయాలు కూడా వీళ్ళు చదువుకోవడం జరుగుతుంది. సో సోషల్ మీడియాలో ఇన్ని ఉపయోగాలు ఉన్నా కూడా ఈ సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేసుకుంటే దానివల్ల అనర్థాలను కూడా ఇవాళ పిల్లలు వివరించడం జరిగింది. బుల్లింగ్, మిస్ఇన్ఫర్మేషన్ అలాంటివి కూడా చాలానే జరుగుతున్నాయి. ఏదైనా మంచి ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ, ఏదైనా ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ జరిగినప్పుడు దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తో పాటు అంతే మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అన్న డైలమా స్టేట్ లో జనాలు ఉంటున్నారు. అండ్ ఎక్కువ టైం సోషల్ మీడియాలో కన్జ్యూమ్ అయిపోవడం వల్ల జనాల యొక్క ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పుకొస్తే ల్యాక్ ఆఫ్ స్లీప్, ఫాల్స్ కమ్యూనికేషన్స్, డిప్రెషన్ లోకి చాలా మంది వెళ్తూ ఉంటారు. చాలా మంది వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ టైం ఫోన్ తోనే కాంటాక్ట్ ఉండడం వల్ల మనిషికి మధ్యలో కాంటాక్ట్ కూడా తగ్గిపోతుంది. రాయుడుపాలెం రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో రెడ్డిపల్లి కిషోర్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పార్టీ నాయకులు రెడ్డిపల్లి కిషోర్, గుమ్మడి వీరబాబు, వేమగిరి రవికిరణ్లు వృద్ధుల మధ్య కేకును కట్ చేసి ఫ్రూట్స్ భోజనం సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో ముద్దుల సత్యబాబు, కొండల దుర్గాప్రసాద్, కోరాడ ముఖేష్, కొల్లి నిఖిల్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా శ్రేయస్సే తన లక్ష్యంగా పనిచేస్తూ కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్నటువంటి, నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న మా యంగ్ డైనమిక్ లీడర్, కాకినాడ రూరల్ రాజకీయ గేమ్ చేంజర్గా యువత అంతా కూడా పిలుచుకుంటున్న శ్రీ పంతం సందీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రోటరీ క్లబ్ వారి ఈ వృద్ధాశ్రమానికి వచ్చి వీరి మధ్య ఈ కేక్ కటింగ్ చేసుకుని ఈ ఒక పండగ వాతావరణంగా ఈ జన్మదిన వేడుక జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది.
జై జనసేన జై పంతం. కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు తనయులు శ్రీ పంతం సందీప్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రోటరీ క్లబ్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వారికి ఫుడ్ అది డొనేట్ చేయడం జరిగింది. సందీప్ గారి బర్త్డే సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో జన సైనికులు అందరూ కూడా ప్రతి ఊరు రూరల్ నియోజకవర్గం అంతా కూడా పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు. శ్రీ పంతం సందీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగిందండి. అలాగే కాకినాడ రూరల్ మండలం, కరప మండలంలో కూడా ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఒక పండగలా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఒక గేమ్ చేంజర్ అండి. సందీప్ గారు ఒక గేమ్ చేంజర్గా ఉండి రాజకీయాల్లోని కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ ఏ పని ఎవరికి ఏం కావాలన్నా చేసుకొస్తూ మున్ముందు ఈ యొక్క కాకినాడ రూరల్లో ఇంకా అనేకమైన మంచి కార్యాలు చేపడుతూ ఇంకా ఆయన ఉన్నత స్థితికి ఎదగాలని ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని అందరూ మన్ననలు, ప్రతి నాయకుడు, కార్యకర్తలు, రూరల్ జనాంగ మన్ననలు పొందాలని కోరుకుంటూ మరొకసారి సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. జై పంతం, జై జై పంతం. ప్రతి వైద్యుడు డాక్టర్ బీసీ రాయ్ను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ ముత్తా వంశీకృష్ణ, డాక్టర్ బొండా సూర్యరావు, డాక్టర్ చంపిడి వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్లో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ సొసైటీ కార్యవర్గ సమావేశం జరిగింది. జూలై 1వ తేదీ డాక్టర్స్ డేని పురస్కరించుకుని రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ CME వర్క్షాప్ జరిగింది. కార్యక్రమానికి సొసైటీ ప్రధాన కార్యదర్శి గునిపే శోభనబాబు స్వాగతం పలికారు. సొసైటీ అధ్యక్షులు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా GGH ఎనస్థీషియా HOD డాక్టర్ ప్రసన్న కుమార్, ఆర్థోపెడిక్స్ నిపుణులు డాక్టర్ బొండా సూర్యరావు, చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ ముత్తా వంశీకృష్ణ, దంత వైద్యులు డాక్టర్ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ బొండా సూర్యరావు, డాక్టర్ ముత్తా వంశీకృష్ణ, డాక్టర్ చైతన్య, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి వైద్యుడు డాక్టర్ బీసీ రాయ్ను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉత్తమ వైద్యులుగా ఎదగాలని అన్నారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల ప్రజల అవగాహన కల్పించేందుకు గ్రామీణ వైద్యులు కృషి చేయాలని అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ సూర్యరావు, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ చైతన్య, సీనియర్ ప్రాక్టీషనర్స్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ చలంలను సాల్వా కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ దంగేటి వెంకటరమణమూర్తి, పెద్ద సంఖ్యలో గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. అదేవిధంగా రెండో రకం ఉంటుంది ట్రీట్మెంట్, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. 90% రొటీన్గా మేము చూసే ప్రాబ్లమ్స్ కూడా 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు వాటి తగ్గిపోయే జబ్బులే ఉంటాయి. అలాంటి వాటికి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. యాంటీబయాటిక్ రాసిన, ఒక ఆయాసం ఎలర్జీ మందు రాసిన, ఫస్ట్ లెవెల్ ట్రీట్మెంట్ వరకు స్పాట్లెస్. 3 రోజులు 4 రోజులు దానికి వస్తే అనిపిస్తుంది, అదే నేనన్నా ఇదే రాసేవాడిని కదా, ఇంతకు మించి ఒక్కోసారి సెకండ్ డే, థర్డ్ డే వస్తే నేను కొత్తగా చేయలేకపోతున్నాం కూడా. సరే వాడారు, వాడించండి, కంటిన్యూ చేయండి అంటున్నాం. ఒక్కటే ఎక్కడ వస్తుందంటే క్రానిక్ ప్రాబ్లమ్స్, లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్లు, చిన్న చిన్న బ్రాంకైటిస్లు, జలుబులు, దగ్గులు కాకుండా COPD, TB, కొన్ని ఇప్పుడు కొత్తగా ఎక్కువ చూస్తున్న ఇంటర్స్టిషియల్ లంగ్ ILD ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మటుకు ఒక కట్ ఆఫ్ పాయింట్ కింద అనుకోవాలి. మనం మీరన్నా ఒక MBBS డాక్టర్ అన్నా, ఇంకా చెప్పాలంటే ఒక MD జనరల్ ఫిజిషియన్ అన్నా, ఒక లెవెల్ తర్వాత మటుకు స్పెషలిస్ట్ దగ్గరికి పంపించడం అనేది ఎప్పుడు ఉత్తమం. మెడికల్ లీగల్ కేసులు కూడా ఉన్న ఈ రోజుల్లోని నాది కాంతి నేనే చేయను. గ్యాస్ట్రాంట్రాలజీ ప్రాబ్లం లాగా వస్తే నేను వెళ్ళిపోండి స్పెషలిస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే అంతే రూల్స్ అలా ఉన్నాయి, మనది కానీ మనం ముట్టుకోకూడదు. సో ఏదైతే ఇబ్బంది వారాల్లోకి వెళ్తుందో అప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారంగా టెస్టులు చేసి. హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఎక్కువ మంది, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు పిల్లలకి, నిన్న విద్యార్థులు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ప్రతి వాళ్ళు జాగ్రత్తగా వైద్యం చేయడానికి అలవాటు చేసుకోండి. హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు మనకు తెలియవు, మనకి ఇంతకుముందు తెలిసింది ఏంటి, హార్ట్ అటాక్ వస్తే చేయలాగుతుందనో, చెమట పడుతుందనో. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వన్స్ అప్ అన్ ఎ టైం అది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరికి ఏ విధంగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది కూడా తెలియకుండా ఉంది, ఎక్కువ కేసులు అయినాయి. సో మన దగ్గరికి వస్తే ఏం చేస్తాం, ఏ ప్యాంటప్రజల్ ఇంజెక్షన్ చేస్తాం, అది చేస్తామని అది చేస్తాము. ఈ లోపల హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి పేషెంట్ ఉండడు. సో ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరు అవేర్నెస్ తీసుకోండి, వెంటనే ECG తీయించడానికి ట్రై చేయండి. దగ్గరలో ఉన్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు రిఫర్ చేయడానికి చేయండి తప్పించి మీ మీద పెట్టుకోవద్దు.
అలాగే ఈ సందర్భంగా మన మినిస్టర్ గారు, పాలకొల్లు ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారికి సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే నిన్న ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎం గారు ఉండగా ఈ గ్రామీణ వైద్యుల అవసరం చాలా ఉంటుంది. వాళ్ళందరూ గ్రామాల్లో అందరితోటి కలిసికట్టుగా ఉండి ఇంట్లో మనుషుల్లో ఉంటారు కాబట్టి వారి యొక్క సేవలను కూడా మనం వినియోగించుకోవాలని నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రసంగంలో గ్రామీణ వైద్యుల పాత్ర మంచిదే, అవసరం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. గంటన్నర అత్యవసరమైన సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు చేసే సేవల ద్వారానే మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఎమర్జెన్సీ హాస్పిటల్లో పెట్టి ఆక్సిజన్ అందించడం, వెంటిలేటర్ పెట్టడం, మిగతా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఆ రకంగా చేసి కాపాడడం, స్టంట్లు వేయడం, హార్ట్ బైపాస్ చేయడం అన్నీ చేస్తూ ఉన్నారు. అటువంటి సేవల్లో ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి కృషికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ జాతీయ దినోత్సవం, వైద్య దినోత్సవం మీకు చెందిందే. అంటే ఎంబీబీఎస్ అని, అలోపతి అని, హోమియోపతి అని, ఇంకా యునాని అని డిగ్రీలు తెచ్చుకున్న వారే వైద్యులని కాదు. సేవ చేసి ప్రాణాన్ని కాపాడే వాళ్ళ ప్రతి వారు కూడా వైద్యులే. ముఖ్యంగా మీరు కూడా ఏం చేయాలంటే ఇందులో నేర్చుకుంటూ, అలాగే మన సిపిఆర్ అంటారు కదండి, కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ అనేది కూడా ఒక క్లాస్ పెట్టాలండి. ఆ క్లాస్కి మరి దానికి సంబంధించినవి తీసుకొచ్చి మీతో ఒక క్లాస్ ఏర్పాటు చేస్తాం. అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. అంటే డాక్టరే చదవక్కర్లేదు. ఆ యొక్క ఏ రకమైన ప్రాసెస్ని మనం నేర్చుకుంటే, ఆ ప్రక్రియను మనం నేర్చుకోగలిగితే చాలామందిని, అంటే 100 మందిలో కనీసం 10-15 మంది ప్రాణం ఖచ్చితంగా పోయే వాళ్ళని కూడా బతికించే అవకాశాలు ఉంటాయి. అటువంటి సిపిఆర్ అనేది కూడా వ్యవస్థ నేర్చుకోండి. మీ అందరితోటి ఈ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కలిసేలా చేసిన మా చెప్పుడు వెంకటేశ్వరరావు గారికి, మీ టీంకి, పెద్దలకి, శోభన్ బాబు గారికి, నాతో ఈ డాక్టర్స్తో కలవడమే కష్టం. నేను అపాయింట్మెంట్ కూడా భయపడుతూ చేస్తాను. వంశీకృష్ణ గారికి, మా ప్రసన్న గారు, ఎందుకంటే వారంత బిజీగా ఉంటారు. కానీ మన ఫోన్ అనగానే, పేషెంట్ పంపగానే వాళ్ళు చూడడం, వారికి సుశ్రుతులు చేయడం చేస్తూ ఉన్నారు. అటువంటి డాక్టర్లతో ఇక్కడ మీటింగులో నేను కలిసేలా చేసినందుకు మీ అందరికీ కూడా జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలతో బాగా ఏర్పాటు చేసి ఆయనకి చాలా చేసాం. ఆయనకి నాకు ఉన్న అనుబంధం అలాగా తెలియకుండా ఆయన ఎలియన్స్ క్లబ్, తెలుగుదేశం చాలా పెద్దోడు అయిపోయారు. ఆయన చెప్పి వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి సడన్గా డాక్టర్ గారు ఒక 10 నిమిషాలు రండి అని అంటే, ఇంకా ఆయన పిలిచాడు, వస్తే అంతే. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎవరి మీటింగ్ లేదు. ఏదైనా తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, లేదంటే దీనికి మిమ్మల్ని పిఎంపీ అసోసియేషన్ మీటింగ్ అనుకోలేదు అసలు. ఎందుకంటే ఆయన ఖాళీ ఉండదు. ఇంకా ఆయన అందరూ ఉద్దేశాలు ఏమైనా తెలుగుదేశం వాళ్ళు సరే ఎవరైనా పరిచయం చేస్తారేమో అని రమ్మంటారని చెప్పి వచ్చేసారు. సో మరి మాట్లాడమన్నారు పెద్దలు. మన సూర్యరావు గారు ఆర్థోపెడిషన్, మా వంశీ, మేమంతా కలిసి పనిచేస్తుంటాం. నేను గవర్నమెంట్ డాక్టర్ని అయినా ప్రైవేట్గా పల్స్ హాస్పిటల్, అంటే నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు. అందుకే మీ హాస్పిటల్ పేరు మీరు విని ఉండొచ్చు. 10 సంవత్సరాలు అయిపోయింది. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉండడం వల్ల ఎప్పుడు నేను పిఎంపీ అసోసియేషన్స్ని ఎవరిని మీటింగ్ ఇన్వైట్ చేయలేదు. సో ఓపెన్గానే ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు సర్వీస్లో ఉన్నాను కనుక నేను పబ్లిక్ అవ్వకూడదు. ఇప్పుడు కూడా పేరు ఎక్కడ ఉండదు, ఈవెన్ హాస్పిటల్లో కూడా ఉండదు. అందుకని మీతో పెద్ద అసోసియేషన్ లేదు. మా పిఆర్ఓస్ మీ దగ్గరికి వస్తూ ఉండొచ్చు మోస్ట్లీ. కానీ ఎలా ఏదైనా సరే లాస్ట్ టైం ఎప్పుడో చాలా కాలం క్రితం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలోనే పిఎంపీ. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు పిల్లి శివశంకర్ జన్మదిన వేడుకలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మండలం కందరాడ్లో జరిగిన వేడుకలో భాగంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పిల్లా శివశంకర్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పిల్లా శివశంకర్ చేతుల మీదుగా బర్త్డే కేక్ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో జవ్వాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, జవ్వాది ప్రసాద్, ఊట రామకృష్ణ, గరగ సత్యానందం, కరెడ్ల తాతీలు, రెడ్డం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, దుడ్డు నాగు, కుంపట్ల చల్లారావు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జనసేన పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటూ నియోజకవర్గంలో మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఎంటెంట్ ఉండి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న శివగారు మరి ఎన్నో మంచి పదవులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ పిల్లా శివశంకర్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మేమందరూ కోరుకుంటాం. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన గురించి ఐకత్నిస్లో కష్టపడినటువంటి పిల్లా శివగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మా టీం అంతా కూడా వచ్చాం. ఆయనకి రాబోయే రోజుల్లో
మరి పార్టీ నుంచి మంచి అవకాశం కల్పించి మంచి ఉన్నత పదవి పొందేలాగా అవకాశం కల్పించారు. తిమ్మాపురం గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలో కాకినాడ జిల్లా రేషన్ డీలర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి శ్రీను ఆధ్వర్యంలో అందుల పిల్లల మధ్య యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజును వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటిపల్లి శ్రీను కిషోర్ పిల్లలతో కేక్ కట్ చేసి ఫ్రూట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రూరల్ మండలం అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే పంతం సందీప్ కూడా తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన బాటలో ప్రయాణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ డీలర్స్ పాల్గొన్నారు. మా ప్రీతం నాయకుడు కాకినాడ రూరల్ శాసనసభ్యులు తనయుడైనటువంటి పంతం సందీప్ గారి పుట్టినరోజు వేడుకలు అంటే అందరూ కూడా ఈ ఫ్లెక్సీలు రకరకాల ఇవేళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే మా ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ స్కూల్ నందు వికలాంగులకి అనాథ పిల్లలకి పుట్టినరోజు సందర్భంగా మరి పళ్ళు స్నాక్స్ పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మా యువనేత ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కాకినాడ రూరల్ మండలం రేషన్ డీలర్స్ తరఫున మరి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. నానాజీ గారి కుమారుడు శ్రీ పంతం సందీప్ గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజునే మేము కాకినాడ గ్రామ సభలో అచ్చుపేట సెంటర్లో ఉన్న అందరి పాఠశాలలో జరుపుకున్నాం. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ప్రజలందరికీ ఉపయోగపడి మాలాడి యువతకు మంచి మార్గదర్శకం కావాలని, అలాగే ఫ్యూచర్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ మా రేషన్ డీలర్ల అసోసియేషన్ తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీని నాణ్యమైన పరిష్కారం అందివ్వాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కరపలో బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం. జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. హైదరాబాద్లో మీడియాపై దాడి అమానుష్యం. తీవ్రంగా ఖండించిన జర్నలిస్టులు. ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన పాత్రికేయులు. కాకినాడ రూరల్ మండలం అభివృద్ధికి చర్యలు. ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.